ముఖ్య ఉద్దేశం అంటే ఏంటమ్మా, బీసీలకి రాజధికారం లేదు, కులగణాలు చేయట్లేదు, బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. మనం ఉన్న కాడికి ఇంకా తక్కువగా అనుకుంటే రాష్ట్రం మొత్తం మీద 3 కోట్ల మంది బీసీలు ఉన్నారని ఇప్పుడు నాయకులు, శాస్త్రవేత్తలు, తెలివైన వాళ్ళు, ఆలోచన పరులు చెప్తున్నారు. కానీ ఇంకా కులగణన చేస్తే మరొక 50 లక్షల వరకు పెరగచ్చు. ఈ రాష్ట్రంలో ఇంతమంది బీసీలు ఉంటుండగా ఆ బీసీలు ఓట్లతో మీరు రాజ్యాధికారం పొందుతూ మీరు భోగాలు అనుభవిస్తున్నారు. కానీ బీసీలను ఇప్పుడు కిందే తొక్కుతున్నారు, మీరు పైనే ఉంటున్నారు. అది చాలా దురదృష్టకరం. బీసీలు అనుభవిస్తున్నారు. బీసీలు అంటే 139 కులాలు. ఈ 139 కులాలు కూడా అన్యాయానికి గురయ్యి బహుశా 78-79 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చినా బీసీలకు మాత్రం ఇంతవరకు స్వతంత్రం రాలేదు. ఎందుకు రాలేదంటే రాజ్యాధికారం చేతుల్లో రాజ్యాధికారం చేస్తున్నారు. కింద ఉండిపోయిన బీసీలే కింద ఉండిపోయారు. ఇంతవరకు బీసీల్లో ఏ నాయకుడు చేయలేని త్యాగం, ఏ నాయకుడు చేయలేని త్యాగం రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నారు. ఆయనకి ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాజధాని నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా చాలామంది మద్దతు తెలుపుతూ ఆయన చేసింది నిజం అనేది అందరూ చెప్తున్నారు. ఈ బీసీలకి మా బీసీలు మీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఊరుకోరు. ఈ ప్రభుత్వం ఇండివిజువల్గా కాకుండా అందరి ఇండివిజువల్గా అనే ఆలోచనతో బీసీలు ఈ 4 డిమాండ్లు మీరు నెరవేర్చినవే. ఈ 4 డిమాండ్లు రామచంద్ర యాదవ్ గారు బీసీలకి చట్టసభల్లో, అంతే బీసీలకి 1000 ఎకరాలంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇది కాదు, ప్రతి కులంకి కూడా ఒక భవనం కావాలనేసి 1000 ఎకరాలంటే చెప్పండి పోరాటం చేస్తాం. ఏమి లేదండి, ఎన్ని రోజులైతే అన్ని రోజులు పోరాటం చేయడానికి రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఆయనకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మద్దతు తెలుపుతుంది సార్, మద్దతు తెలుపుతుంది. బీసీలు మొత్తం ఐకమత్యం అయ్యారు సార్ ఇన్నాళ్ళకి. ఎందుకంటే బీసీలకి అడిగేవారు కానీ చెప్పేవారు కానీ లేక వాళ్ళు పొట్ట కోసమే బతుకుతున్నారు కానీ ఏది ఆశించలేదు ఇంతవరకు. కానీ ప్రభుత్వం కూడా దాన్ని తక్షణమే పట్టించుకొని ఇన్నాళ్ళు మీరు రూపాయి తిని మాకు ఒక్క పైసా కూడా పెట్టండి. ఈరోజు ఏంటంటే మీకు డబ్బులు అడగలేదు, మీ కులగణన చేయమంటాను, చట్ట సభలలో మాకు హక్కులు కల్పించమంటున్నా. అలాగే మాకు మీలాగే రాజకీయంలో 44% రిజర్వేషన్, మేము 60% ఉంది, మీకు 44% అడుగుతున్నాం కదా రిజర్వేషన్ ఇమ్మని. దాన్ని మీరు అమలుపరచాలి. మీకు ఇంకెంత, ఇంకా మాకు 45 అంతే, మీకు ఇంకా 66 ఉన్నాయి మీకు. గవర్నమెంట్ స్పందించకపోతే ఆయన ఎన్ని రోజులైనా ఆయన ఆంధ్రప్రదేశ్ ఆపరండి. ఆయన ఆపరు, ఆయన మద్దతు కూడా ఆగరు. రోజుకి జనాలు పెరుగుతూనే ఉంటారు. ఓకే, బీసీ చేయాలనుకుంటే ఈ కోరికలు నెరవేర్చి బీసీవై పార్టీ కూడా మీ పార్టీ లాగా మీరు మద్దతు తెలపండి బీసీలకి. ఆయన ఏం కావాలంటున్నారా? మీరు ఇస్తామనే కదా ఆయన కూడా అడుగుతున్నారు. రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలుపుతున్నా. రామచంద్ర యాదవ్ వైపు అందరూ కూడా జై బీసీవై జై.